అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. శ్రీవారి సర్వదర్శనానికై అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఎంబీసీ భవనం వరకు భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 78,414 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం నిన్న 3,45,00,000 వచ్చినట్టు టీటీడీ తెలిపింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఎంబీసీ భవనం వరకు భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 78,414 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం నిన్న 3,45,00,000 వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఇక ఈ రద్దీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి జేజీ రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జేజీ రామ్, చెప్పండి. థ్యాంక్ యూ శీలా. వరుస సెలవు దినాలతో మనం చూసుకున్నట్టయితే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కూడా పెరిగింది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీవారి సర్వ దర్శనానికి వాళ్ళకి ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ప్రతి ఒక్కరిని అనుమతించేటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నాము. అలిపిరి వద్ద నుంచి మనం చూసుకున్నట్టయితే భక్తులు నిరంతరాయంగా కూడా తిరుమల శ్రీవారికి వెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క దేవదేవుని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ టైం స్లాట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క సర్వదర్శనానికి కూడా అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎంబీసీ వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులతో స్వామివారి దర్శనాన్ని అంకిత భావంతో కూడా వాళ్ళు పూర్తిగా కూడా మమేకమై ఆ యొక్క స్వామిని దర్శించుకోవటానికి అనేక రకమైనటువంటి చర్యలన్నీ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంటే భక్తులకు శ్రీవారి దర్శనానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సుమారు 20 గంటల పైబడేటువంటి సమయం ఉన్నట్లు కూడా టీటీడీ ఇప్పటికే మనకు దాని యొక్క సమయాన్ని కేటాయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నిన్న శ్రీవారిని దాదాపు 78,414 మంది భక్తులు దర్శించుకున్నట్లు కూడా మనకు టీటీడీ ఇప్పటికే కూడా చెప్పింది. అదేవిధంగా నిన్న 26,100 మంది ఈ యొక్క శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు కూడా తెలుస్తుంది. మరో రకంగా మనం చూసుకుంటే 3,45,00,000 రూపాయలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి నిన్న హుండీ ఆదాయం కూడా సమకూర్చినట్లు మా భక్తులు ఇచ్చినట్లు సమర్పించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారాంతపు సెలవులు ఏవైతే ఉన్నాయి, శుక్రు శని ఆదివారాలు ఏవైతే ఉన్నాయి, వీటన్నిటిని కూడా పురస్కరించుకొని పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్శనార్థమై భక్తులు తిరుపతికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నదాన సప్లై కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క చంటి పిల్లలకు కావాల్సినటువంటి పాలు అన్నింటినీ కూడా దేవస్థానం వారందరికీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు అయితే చేసింది. మరో రానున్నటువంటి 2025 జనవరి 1వ తేదీని కూడా పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు అంటే వస్తున్నటువంటి భక్తులకు అందులో కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా టీటీడీ యాజమాన్యం కావచ్చు, టీటీడీ చైర్మన్, అదేవిధంగా టీటీడీ ఈవో ప్రతి ఒక్కరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి మనం తీసుకున్నట్టయితే రానున్నటువంటి 10 రోజుల పాటు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. దీనికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు జనవరి అంటే 2025 కావచ్చు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే వైకుంఠ ఏకాదశి, ఈ 2 పర్వదినాలను కూడా పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ యొక్క నిత్య అన్నదానానికి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు కేటాయించేటువంటి భక్తులు ఈ యొక్క గదులకు సంబంధించి సిచ్యువేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎటువంటి భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సకల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క బోర్డు సమావేశం ఏదైతే ఉందో ఆ బోర్డు సమావేశంలో కావచ్చు, అదేవిధంగా కూడా తిరుమల ఈవో ఎవరైతే ఉన్నారో శ్యామలరావు ఇప్పటికే కూడా చెప్పారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క 2025 జనవరి మొదటి రోజుకు సంబంధించి భక్తులు ఎంత తాకిడి ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరికీ అత్యున్నతమైన స్థాయిలో వారి యొక్క సేవలు అందించే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా టీటీడీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. రోజు చూస్తుంటే ఈ యొక్క వారాంతపు సెలవుల నేపథ్యంలో భక్తుల యొక్క రద్దీ విపరీతంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు అంటే దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి ఎంబీసీ 26 కాటేజ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా పూర్తిగా కూడా భక్తులందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాలమైనటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని వాళ్ళ యొక్క సౌకర్యార్థం అన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చేటువంటి భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే కూడా ఈ యొక్క టైం స్లాట్ విధానంలో మనం చూసుకున్నట్లయితే నిన్న ఈ యొక్క శ్రీవారి మెట్లు ఏదైతే ఉందో మంగాపురం నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి శ్రీవారి మెట్ల వద్ద మనం చూసుకున్నట్లయితే భక్తులు దాదాపు 3000 టికెట్లు మట్టుకే తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులో ఉంచింది. అయితే ఈ యొక్క వారాంతపు సెలవులు ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూగా 3 రోజుల పాటు రావడంతో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క భక్తుల సంఖ్య దాదాపు 10,000కు పైగా కూడా చేరుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఒక రకమైనటువంటి తోపులాట జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 3000 టికెట్లు ఇచ్చేసిన తర్వాత మిగిలిన వారందరినీ కూడా అక్కడ నుంచి కాలినడకన తిరుమలకు పంపించేటువంటి ఏర్పాటు అయితే కూడా చేసింది. అటువంటి అంటే ఈ యొక్క రద్దీ దృష్ట్యా ఈ తోపులాటలు ఏవి లేకుండా కూడా పూర్తి స్థాయిలో భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలు వితరణ కార్యక్రమాన్ని కూడా అక్కడ చేసినట్టు తెలుస్తుంది. ఇవాళ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భక్తులు తిరుమలకు నిరంతరం కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు వారాంతపు సెలవులు కావచ్చు, అదేవిధంగా రానున్నటువంటి మరో 2 రోజుల్లో 2025 సంవత్సరానికి సంబంధించి అంటే మొట్టమొదటి రోజు శ్రీవారిని దర్శించుకుంటే పవిత్రంగా ఉంటుంది, తమ కోరికలన్నీ నెరవేరుతాయనేటువంటి మరో కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తారు. వస్తున్నటువంటి భక్తుల రద్దీ దృష్ట్యా వారికి కావాల్సినటువంటి అన్న సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క కాటేజెస్ కావచ్చు, వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే రానున్నటువంటి 2 పర్వదినాలను పురస్కరించుకుని ఎటువంటి సాధారణ భక్తులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి స్వామివారి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంచడానికి ఇప్పుడే టీటీడీ పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా పూర్తి చేసిందని చెప్పవచ్చును. ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి చెప్పొచ్చు, అదేవిధంగా జనవరి 2 పర్వదినాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటి వరకు అయితే ఎంబీసీ వరకు దాటి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. భక్తులు ఇవాళ రేపు అంటే దాదాపు 24 అవర్స్ వారి యొక్క దర్శనం చేయించడానికి కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ జయజీరామ్.